అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ అన్న మూసీ సుందరీకరణ చేయబోతున్నాడు, మూసీని ప్రక్షాళన చేయబోతున్నాడు. ఇక మూసీ నీళ్ళను మొత్తం కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేయబోతున్నాడు. ఈ మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో మూసీ ప్రాజెక్ట్ అయ్యేటటువంటి ఖర్చు 1,00,000 కోట్ల రూపాయలట. 1,00,000 కోట్లు పెట్టి రేవంత్ అన్న మూసీలో బోట్లు తిప్పడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్లాన్ అంతా ఎక్కడిది? రేవంత్ అన్న ఎందుకు మూసీని మొత్తం ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నాడు? ఈ కథ అంతా ఏంటంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న వీళ్ళందరూ సౌత్ కొరియాకు పోయిర్రు. సౌత్ కొరియాలో ఉన్నటువంటి మూసీ ప్రాజెక్ట్ని సందర్శించారు, చూసిర్రు. ఆ ప్రాజెక్టులో ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, అది ఎట నడుస్తుంది, ఆ నీళ్ళు ఎటబారుతున్నాయి, ఎన్ని డ్యాములు కట్టిర్రు, ఎంత పెద్ద పెద్ద గోడలు కట్టిర్రు, లేకపోతే దాంట్లో దందా ఎట నడుస్తుందని చెప్పి మొత్తం చూసి వచ్చిర్రు. చూసి వచ్చిన తర్వాత సౌత్ కొరియాలో ఎట్లయితే మూసీ ఉంది, యాజ్ టీజ్ తెలంగాణలో కూడా ప్లాన్ చేద్దాం. దానికి బడ్జెట్ ఎంత అవుతుంది? 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లు పోయినా మంచిదే. ఇప్పుడు మూసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేసి మూసీని ప్రక్షాళన చేసి మూసీని మొత్తం సుందరీకరణ చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందట, హైదరాబాదు డెవలప్ అవుతుందట, అద్భుతంగా కనబడుతుందట. అంటే ఇక పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూసీలోనే తిరుగుతారు అన్నట్టుగా. వీడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి అటు ఇటు పోరు, మూసీ కాడికి వచ్చి బోట్ల తిరుగుడు అన్నట్టే. ఇక అంటే ఒక వ్యూ పాయింట్. ఇక మనం హైదరాబాద్కి వస్తే ఏం చూద్దాం, హైదరాబాద్లో ఏమున్నది అని అంటే ఫస్ట్ మూసీయే అని చెప్పాలి. రేవంత్ అన్న ప్లాన్ చేస్తుండేమో. గాంధీ స్టాచ్యూ కోసం రేవంత్ అన్న బండ్లగూడ దగ్గర రేవంత్ అన్న అటు ఇటు చేసి దాదాపు 6 ఎకరాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ని ఖతం చేయడానికి రెడీ అవుతున్నాడు. సుమారు 450 కుటుంబాలు రోడ్డు మీదకి రావడానికి సిద్ధమవుతున్నారు. కేవలం 450 కుటుంబాలు మాత్రమే కాదు, దాదాపు 50,000 ఇండ్లు కూల్చేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది. సుమారు లక్షలాది మంది జనం రోడ్డు మీద పడేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అసలు రేవంత్ అన్న ప్లాన్ ఏంది, రేవంత్ అన్న కథ ఏందనేది డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అసలు రేవంత్ అన్న ప్లాన్ ఏంది? ఇప్పుడు తుషార్ గాంధీ అని చెప్పి మహాత్మా గాంధీ వాళ్ళ మునిమనోడు, ఆయన ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు, నువ్వు ఏది గట్టకు స్టాచ్యూ సప్పుడేకుండు, సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకు, గాంధీ బతుకుంటే జనాలను ఇబ్బంది పెట్టి నువ్వు స్టాచ్యూ కడతా అంటే గాంధీ వద్దనేటోడు, గాంధీ వద్దని ఖచ్చితంగా చెప్తాడు, కాబట్టి నువ్వు ఏది కట్టకు, జనాలను ఇబ్బంది పెట్టకు అని చెప్పి తుషార్ గాంధీ చెప్పిండు. రేవంత్ అన్న అయినా సరే వెనక్కి తగ్గను, వినే పరిస్థితి లేదు, గాంధీ విగ్రహం కట్టి తీరుతామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. ఆఖరికి అపార్ట్మెంట్ కూల్చేయడానికి రెడీ అవుతా ఉన్నాడు. మధు పార్క్ ప్రైడ్ అని చెప్పి 450 కుటుంబాలు, అపార్ట్మెంట్లు మాత్రమే కాదు 50-60 వేల ఇండ్లు పోబోతా ఉన్నాయి. ఏదైతే మూసీ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయో, మూసీ పక్కన కట్టుకున్నటువంటి ఇల్లులు ఏదైతుందో, బఫర్ జోను FTL వదిలేసి సెట్ బ్యాక్తో కట్టుకున్నటువంటి ఇల్లులు ఏదైతున్నాయో అవి కూడా పోబోతా ఉన్నాయి. సుమారు ఒక 50,000 ఇండ్లు రోడ్డు మీదకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. కారణం ఏంది? 1,00,000 కోట్ల ప్రాజెక్టు, మూసీకి సంబంధించినటువంటి పునర్నిర్మాణం, మూసీకి సంబంధించిన సుందరీకరణ, మూసీకి సంబంధించినటువంటి ఇక ప్రక్షాళన అనేటటువంటి పేరు. ఏమనంటే కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తాం, హైదరాబాద్ డెవలప్ చేస్తాం, మొత్తం మూసీని అద్దపు తునుక లెక్క దిద్దుతాం. ఇట్లా మూసీ నీళ్ళలో మనం ఇట్లా చూస్తేనట మన బొమ్మ మనకే కనబడాలన్నట్టు, అబ్బా ఎంత అందంగా ఉన్నా, సూపర్ ఉన్నా కదా అని మనమే అనుకోవాలన్నట్టు. మూసీ నీళ్ళు ఇప్పుడు అద్దం లెక్క మెరవాలి. రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ప్లాన్ అసలు ఏంది అనేది మనం మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వీళ్ళు సౌత్ కొరియాకు పోయారు. సౌత్ కొరియాకు పోయి సౌత్ కొరియాలో చూసొచ్చిర్రు, ఆ మూసీ ఎట్లుంది, ఏం కథ, నీళ్ళు ఎట్లా మారుతున్నాయి, ఆ మూసీ లోపల ఏమేమి అందాలు ఉన్నాయి, ఆ నీళ్ళని ఎట్లా ప్యూరిఫై చేస్తున్నారు, ఎట్లా తెల్లగా అవుతున్నాయి ఆ నీళ్ళు ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఎంత ఫ్లోటింగ్ అవుతుంది, ఆ మూసీకి సంబంధించినటువంటి అందాలు ఎట్లున్నాయో మొత్తం చూసి వచ్చిరిగో. రేవంత్ అన్న విజిట్ చేసినట్టుగా మీకు తమ్లైన్ కూడా కనబడుతుంది. V6 సంబంధించినటువంటి ఆ అంశం నేను పట్టుకొచ్చిన, వాళ్ళు వేసినటువంటి ఏదైతే తమ్ముందో అదే పట్టుకొచ్చిన, నేను వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి గుంజుకొచ్చిన. అదొకటి. తర్వాత ఇగో రాత్రిపూట ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్ను వాళ్ళందరూ విజిటింగ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళందరూ పోయి మూసీ విజిటింగ్ చేసేటి మన మంత్రులే వీళ్ళు, మన మంత్రులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాత్రిపూట పోయి చూసొచ్చి ఎట్లున్నాయి, లైట్లు ఎట్లున్నాయి, మూసీ నీళ్ళు ఎట్లా పోతున్నాయి, ఏం కథ అని చెప్పి చూసొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరిగో.
మీకు కావాలంటే పొన్నమన్న ఫోటో కనబడుతుంది. పొన్నం ప్రభాకర్ అన్న, తర్వాత పొంగులేటి సీనన్న, వీళ్ళందరూ మూసీ చూసిరు. నీళ్ళు ఎట్లున్నాయి, గీడికెళ్ళి బోట్లు స్టార్ట్ అవుతాయి, మూసీకి సంబంధించినటువంటి బోట్లు. ఎక్కడ? సౌత్ కొరియాలో మూసీ బోట్లు ఆడికెళ్ళి స్టార్ట్ అవుతాయి. ఆడికెళ్ళి ఆ కాలువలోకి వెళ్ళి బోట్లు పోతాయట. ఇది సౌత్ కొరియాలో ఎట్లయితుందో తెలంగాణలో కూడా గట్టే చేయాలి మూసీ మనం అని చెప్పి వీళ్ళ ప్లాన్. ఇక తర్వాత ఇక పొంగులేటి సీన్ అన్న వాళ్ళు నడుచుకుంటూ వచ్చేది మీకు కనబడుతుంది. మన పొన్నం ప్రభాకర్ అన్న TV9 ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. TV9 NTV రిపోర్టర్లను తెలంగాణకి వెళ్ళి పట్టుకుపోయారు. అప్పుడు ఆడికి పోయి వాళ్ళకు కూడా చూపించి ఇగో గిట్లా కడుతున్నాం, గిట్లా చేయబోతున్నాం అని చెప్పి, ఇగో గిట్లా నీళ్లు వారుతాయట. ఇప్పుడు కట్టబోయేటటువంటి మూసీ ప్రాజెక్ట్ ఏదైతుందో 1,00,000 కోట్లు పెట్టి కట్టబోయేటటువంటి ప్రాజెక్టు, ఇగో నీళ్ళు ఇట్లా వస్తాయి, కాలువలోకి వెళ్ళి కిందికి జారుతాయి నీళ్లు. ఇక తర్వాత మనం ఇట్లా ఫోటోలు దిగాలి, ఇగో గిట్లా కూర్చోవాలి, ఇగో గిట్లా తిరగాలి, ఇగో గిట్లా బొమ్మలు పెడతారు. ఇదంతా కథ అన్నట్టుగా. ఇదంతా దేనికోసం నేను చెప్తా. రేవంత్ అన్న గాంధీ విగ్రహం అనేటటువంటి పేరుతోటి, మూసీ ప్రక్షాళన అనేటటువంటి పేరుతోటి రేవంత్ అన్న ఏం చేయబోతా ఉన్నాడు, రేవంత్ అన్న బిజినెస్ ఏందనేది మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇగో తర్వాత రేవంత్ అన్న ఒకసారి దుబాయ్కి పోయినప్పుడు అన్న దుబాయ్లో కూడా విజిటింగ్ చేసిండట. ఏది గిట్ల బోట్లు ఉండాలి, ఇగో తర్వాత ఇక బోట్లు గిట్లా తిరగాలని చెప్పి రేవంత్ అన్న దుబాయ్ పోయినప్పుడు కూడా మూసీని మనం ఎంత అందంగా తీర్చిదిద్దాలని చెప్పి అప్పుడు చూసి వచ్చింది. రేవంత్ అన్నకి సంబంధించిన ఫోటో కనబడుతుంది. అయితే ఇప్పుడు ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి మూసీ అంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీని వీళ్ళు ఎట్లా తయారు చేయబోతున్నట అంటే ఇగో గిట్లా తయారు చేయబోతున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీని సౌత్ కొరియాలో ఏదైతే మూసీ ఉన్నదో సేమ్ అదే మూసీ లెక్క హైదరాబాద్లో తయారు చేయబోతుంది. ఇక ఇట్లుంటాయి అన్నట్టు, ఇక బుగ్గలు గిగ్గలు వస్తాయి, మొత్తం ఇట్లా గోడలు కడతారు, ఇట్లకెళ్ళి నడుచుకుంటూ పోవచ్చు, వాకింగ్ చేయవచ్చు. నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయి చూసిరా, అట్లా ప్యూరిఫై చేస్తారట. వైట్ కలర్ నీళ్లు ఇక ప్యూరిఫై చేసి ఈ విధంగా నీళ్లను తీసుకొస్తారట. ఇక చూడు, సౌత్ కొరియాకి సంబంధించినటువంటి మూసీ ఇది. రేవంత్ అన్న ఒక ఫోటో చూపించారు కదా, గిల్లకెళ్ళి నడుచుకుంటూ వస్తుండ అన్న. సౌత్ కొరియాలో ఏదైతే మూసీ ఉన్నదో రేవంత్ అన్న కూడా సేమ్ యాజ్ తీసు తెలంగాణలో కూడా గట్టిగా పట్టుకొని వస్తున్నాడు. ఇక చూడు, మీకు కొన్ని ఫోటోలు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా స్క్రీన్ మీద. సేమ్ ఇదే మూసీని రేవంత్ అన్న చేయబోతుండు. ఏడా? మన హైదరాబాద్లో. మన హైదరాబాద్ సిటీలో ఎన్ని కిలోమీటర్ల మేరకు మూసీ ఉందో అన్ని కిలోమీటర్ల మేరకు మూసీని రేవంత్ అన్న సెట్ చేయడానికి రెడీ అవుతుండు. ఎట్లా సెట్ చేస్తాడు? ఇక మూసీ పక్కన ఉన్నటువంటి ఇల్లులను కూల్చేస్తారు. ఎన్ని ఇల్లులు ఉంటే అన్ని ఇల్లులు కూల్చేస్తారు. ఇక ఇట్లా గోడలు కడతారట, పెద్ద గోడలు కడతారట. ఈ గోడలు కట్టి ఇట్లా మెట్లు వేస్తారు, తర్వాత గ్రీనరీ పెడతారు. అవన్నీ పెట్టి ఇక మొత్తం లోపల నీళ్లు ఉంటాయి. ఇక మనం ఫోటోలు దిగాలి, కథ. ఇదంతా ఓ పెద్ద వ్యవహారం. ఇదంతా నేను అర్థమయ్యేటట్టు చెప్తా. అసలు రేవంత్ అన్న ఏం చేయబోతున్నాడు, ఏం కథ అని చెప్పి. ఎందుకు వేల ఇండ్లను రేవంత్ అన్న కూల్చేయడానికి రెడీగా ఉన్నాడు, ఎందుకు మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ అని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, ఏం కథ అనేది నేను చెప్తా. అంతకంటే ముందు ఇట్లా చేయబోతున్నట మన మూసీని. సౌత్ కొరియాకు పోయి రేవంత్ అన్న చూసి వచ్చింది కదా, సేమ్ అట్లనే ఇక్కడ తయారు చేయబోతున్నాడు మూసీని. 1,00,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ని తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక దాంట్లో బోట్లు తిరుగుతాయట, ఇక మొత్తం స్టీమర్లు తిరుగుతాయట. అంత కథకథగా ఆగమాగం జగన్నాథం చేస్తున్నారు. కానీ అసలు ఎందుకు చేస్తున్నారు, ఏం కథ అని చెప్తే మొన్న రేవంత్ అన్న వాళ్ళు ఇళ్ళకెళ్ళి దిగి వస్తున్నారు కదా, గిదే ఇమేజ్ రాత్రిపూటకి ఇట్లా లైట్లు పెడతారట మన మూసీ ఇట్లా మంచిగా అందంగా తయారు చేస్తారట. తయారు చేసి ఇక వాళ్ళు చేస్తారు, ఏం పని చేస్తారో నేను చెప్తా. కానీ ఇట్లా కూర్చోవాలి, మనం ముచ్చట పెట్టుకోవాలి, మూసీ కాడికి పోయి మంచిగా నీళ్లు ఏం వాసన రాదట్టు, ఇక నీళ్లు వాసన ఏముండదు. ఇట్లా చేద్దాం అనేది రేవంత్ అన్నకి సంబంధించినటువంటి ప్లాన్. సరే, మూసీ సుందరీకరణ చేయడం వల్ల, మూసీని ప్రక్షాళన చేయడం వల్ల, మూసీని అందంగా అద్భుతంగా తయారు చేయడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి లాభం ఏంది? పాయింట్ నెంబర్ 1. సరే, పోనీ లాభం వస్తుంది అనుకుందాం. ఫస్ట్ హుసేన్ సాగర్లో ఉన్నటువంటి నీళ్లను మంచిగా కొబ్బరి నీళ్ళ లెక్క చేయవచ్చు కదా. ట్యాంక్ బండ్లో నీళ్లు ఎంత వాసన వస్తుంది, ట్యాంక్ బండ్లో నీళ్లు మొత్తం చెత్త ఆగమాగం ఉంటుంది. ఒక్కసారి బోట్లో తిరిగితే ముక్కు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ నీళ్ళని ఎందుకో వాసన రాకుండా వేస్తలేరు. ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్లో ఉన్నటువంటి నీళ్ళని ఎందుకో కొబ్బరి నీళ్ళ లెక్క వేస్తలేరు, కర్రెగా ఉంటాయి ఆ నీళ్ళు. ఎందుకు? కారణం ఏంది? ఫస్ట్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి నీళ్ళని మంచిగా తెల్లగా చేయండి చూద్దాం. ట్యాంక్ బండ్ దగ్గర ఏదైనా డెవలప్ చేయండి చూద్దాం. ఏం డెవలప్మెంట్ ఉందాడ? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా గట్టిగా ఉంది. ఏం చేశారు మీరు ట్యాంక్ బండ్ దగ్గర? ఇప్పటిదాకా ఏం జరిగింది? ఇప్పుడు మూసీ ప్రక్షాళనకి ఇట్లా చేస్తారట. మూసీని ఇట్లా చేయడానికి రేవంత్ అన్న దాదాపు 50-60 వేల ఇల్లులు కూల్చేయడానికి రెడీ అవుతున్నాడు. మూసీ చుట్టుపక్కల ఏదైతే ఇల్లులు ఉన్నాయో అవన్నీ కూల్చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. మీకు అసలు కథ అర్థమైతలేదు. ఇప్పుడు ఓన్లీ బండ్ల కూడా జాగిర్ అనుకుంటున్నారు, లేకపోతే ఇంకో దగ్గర అనుకుంటున్నారు. కానీ హిమాయత్ సాగర్ నుండి తర్వాత మూసీకి రిలేటెడ్ ఉన్నటువంటి ఏదేదైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ఏ చెరువులు అవుతున్నాయో,
ఏ ఏ సంబంధించినటువంటి రివర్లు అవుతున్నాయో అక్కడ నుండి కంప్లీట్గా సైడ్ ఉన్నటువంటి ఇల్లులన్నీ కూల్చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు కథ అది. పోనీ అసలు రేవంత్ అన్న ఏం చేస్తాడు? సరే మూసీని ప్రక్షాళన చేస్తా అంటున్నాడు, మూసీని మంచిగా రీకన్స్ట్రక్షన్ చేస్తా అంటున్నాడు, మూసీని అద్భుతం చేస్తా అంటున్నాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు హైదరాబాద్ అనుకుందాం. ఈ హైదరాబాద్లో ఇది మూసీ, సుమారు ఒక 25 కిలోమీటర్లు అనుకుందాం, ఎగ్జాక్ట్ 25 కిలోమీటర్స్ మూసీ ఉంది అనుకుందాం హైదరాబాద్లోనే. ఈ 25 కిలోమీటర్స్ ఆఫ్ మూసీలో ఈ మూసీ పక్కన ఇండ్లు ఉంటాయి, సెట్ బ్యాక్ చేసే కడతారు. ఈ ఇండ్లు ఉన్నాయి కదా, ఈ మూసీ పక్కన ఉన్నటువంటి ఇండ్లను కూల్చేస్తారట. ఎందుకు కూల్చేస్తారు? కారణం ఏంటి అంటే ఈ మూసీని ఏం చేస్తారట అంటే ఈ మూసీకి సంబంధించినటువంటి ఇది ఉంది కదా, ఈ మూసీని సౌత్ కొరియాలో ఎట్లయితుందో అట్లా కట్టాలంటే దీనికి గోడలు కట్టాలి, ఈ మూసీకి గోడలు కట్టాలి, ఈ మూసీని కొంచెం పొడిగించాలి, ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్ని పొడిగించాలంటే సైడ్లో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూల్చేయాలి. ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లులన్నీ పోతాయి. ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు అంటే దాదాపు ఒక 50,000 ఇండ్లకి ఎసరు పెట్టబోతున్నారు. ఇప్పుడు ఆ మూసీ రివర్ పక్కన ఉన్నటువంటి ఇండ్లు, అపార్ట్మెంట్లు నేలమట్టం కాబోతా ఉన్నాయి. ప్రభుత్వం కూల్చేయడానికి రెడీగా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. కారణం ఏంది? ఈ మూసీని కట్టడానికి రెడీ అవుతా ఉన్నారు. ఈ మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు 1,00,000 కోట్లతోటి రేవంత్ అనే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయడానికి సుమారు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువనే ఉంటుందేమో మరి మూసీ రివరు. ఆ మూసీ మొత్తం ఇప్పుడు కంప్లీట్గా సెట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అంటే మూసీ మొత్తం చుట్టుపక్కల గోడలు కట్టుడు. నేను ఇప్పటిదాకా మీకు ఫోటోలు చూపించిన కదా, సేమ్ అట్లనే ఆ మూసీలోకి వెళ్ళి బోట్లు తిప్పుతారట, ఆ మూసీకి కొన్ని వ్యూ పాయింట్స్ పెడతారట, ఆ మూసీ లోపల ఇంకేం చేయబోతున్నారో చెప్తా. ఇది రేవంత్ అన్న హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం కాకుండా ఇది ఒక బిజినెస్ కోసమేమో అనిపిస్తున్నది, బిజినెస్ కోసం చేస్తురేమో అనేది ఒక డౌట్. సరే, ఇప్పుడు రేవంత్ అన్న ఈ మూసీ కట్టిన తర్వాత రాబోతున్న 2028 అధికారం కోల్పోతే మరి ఈ బిజినెస్ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు రేవంత్ అన్న మూసీ కట్టిన తర్వాత మొత్తం వాళ్ళ బ్యాచ్కి ఇస్తారు కదా కాంట్రాక్ట్ పనులు, ఆ బిజినెస్ హోటల్ కథ అంతా కూడా రేవంత్ అన్నకి సంబంధించినటువంటి వ్యక్తులదే ఉంటుంది కదా, ఉంటే వాళ్ళే ఉంటారు కదా. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాకు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది, మేమే చేస్తామని కూడా చెప్తారు కదా, అట్లేమని ఉండొచ్చు. మరి ఇది కొత్త బిజినెస్ లెక్క కనబడుతున్నది. ఏం జరుగుతుందట అంటే, ఇగో ఈ మూసీ ఉంది కదా, ఈ మూసీ లోపల వాటర్ ప్యూరిఫై చేస్తారు, తెల్లగా ఉంటాయి అన్నట్టుగా నీళ్ళు, వైట్ వాటర్. తర్వాత బోటు, తర్వాత స్ట్రీములు, తర్వాత దీంట్లో హోటల్స్ పెడతారట, ఫాస్ట్ ఫుడ్, ఐస్ క్రీమ్స్, తర్వాత ఇంకేమైనా పెడితే పెట్టవచ్చు ఇక, లేకపోతే హోటల్స్ అదోటి ఇదోటి దీంట్లో పెడతారు. ఇదంతా కూడా బిజినెస్ కోసం అంటే మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్కడ దందా చేసుకోవచ్చు. మళ్ళీ ఈ మూసీ లోపల విజిటింగ్ చేయాలంటే ఈ విజిటర్స్కి టికెట్ ఉంటుంది కావచ్చు, నాకు తెలిసి ఓ టికెట్ సిస్టమ్ పెడతారేమో. ఈ టికెట్ బిజినెస్సే, మూసీ లోపల హోటల్స్ బిజినెస్సే, మూసీ లోపల హోటల్స్కి, తర్వాత ఫుడ్ స్టాల్స్కి, తర్వాత ఏమైనా థియేటర్లు, లేకపోతే ఏమైనా గేమ్స్ ఆడుకోవడానికి, బోట్లకు, స్ట్రీమింగ్కి, అన్నిటికీ బిజినెస్సే కావచ్చు. అంటే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మూసీ కన్స్ట్రక్షన్ చేసి ఆ మూసీలో బిజినెస్ చేయడానికి రేవంత్ రెడ్డి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో అనిపిస్తున్నది. అందుకే రేవంత్ అన్న ఇప్పుడు నేను మూసీ అంటే ఏమంటారు చాలామంది జనం, మూసీ ఎక్కడిది, మేము ఎన్నో సంవత్సరాల కాంచెలు ఉంటున్నాం, మూసీ పేరుతోటి మా జీవితాలు ఆగం చేస్తున్నారు, మూసీ పేరుతోటి మా బతుకులు రోడ్ల మీద తీసుకొస్తారు, మేము ఒప్పుకోమని చాలామంది జనాలు చెప్తున్నారు కదా. అందుకే ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేస్తున్నాడు, మూసీ అంటే జనాలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇక మూసీ అని అనవద్దు, ఏమనాలి, గాంధీ విగ్రహం పెడుతున్నాం, గాంధీ విగ్రహం వ్యూ పాయింట్. అంటే మూసీకి సంబంధించినటువంటి ఒక బోట్లు ఒక దగ్గర ఉంటాయట, ఆ బోట్లు ఇక్కడ నుండి ట్యాంక్ బండ్ కాడికి రావాలన్నట, ట్యాంక్ బండ్ కాడ విజిట్ చేసి ట్యాంక్ బండ్ నుండి గాంధీ విగ్రహం కాడికి పోవాలి, ద స్టాచ్యూ ఆఫ్ పీస్, గాంధీ విగ్రహం పేరు, అక్కడికి పోవాలి. అంటే ఈ విజిటింగ్స్ అంటే మొత్తం వ్యూ పాయింట్ల కోసం ఇదో దందా బిజినెస్. గాంధీ విగ్రహం పెట్టొద్దు అంటలేం, ఫ్రీడమ్ ఫైటర్ అయిన అద్భుతమైనటువంటి వ్యక్తి, మన దేశం కోసం అనేకమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి, గాంధీ విగ్రహం పెట్టాలి వద్దంటలేం. కానీ గాంధీ విగ్రహం పేరుతోటి మూసీని మేము అద్భుతాలు చేస్తాం, సుందరీకరణ చేస్తాం అని చెప్పి మూసీ పేరుతోటి దందా చేయడానికి, బిజినెస్ చేయడానికి రెడీ ఉన్నారు కొంతమంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. మళ్ళీ ఈ మూసీకి సంబంధించిన ప్రాజెక్ట్ అయిపోయాక దీంట్లో ఇక ఉంటాయి కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది అధికారంలో కాంగ్రెస్, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది అనుకో, ఆల్రెడీ 26, 27, 28 2 years ఉంది ఇంకా, అంటే ఇక దగ్గర 2.5 years. ఇప్పుడు స్టార్ట్ చేసిన పని దాదాపు 1 yearలో అయిపోతుంది. ఆ 1 year తర్వాత కాంట్రాక్ట్లు అదోటి ఇదోటి చేసుకుంటారు. ఇక దీంట్లో పెద్ద వ్యవహారం ఉన్నదిలే,
ఇదంతా కూడా బిజినెస్ కోసమే అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. కేవలం బిజినెస్ కోసం ఫుడ్ స్టాల్స్ పెట్టడము, బోట్లు పెట్టడము, హోటల్స్ పెట్టడము, లేకపోతే వ్యూ పాయింట్లు పెట్టడము, టికెట్లు కలెక్ట్ చేయడము, ఇదంతా వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ జనాల జీవితాలు రోడ్ల మీదకి వస్తున్నాయి కదా. మూసీని అద్భుతం చేయండి, ఓకే. మూసీ మీరు మంచిగా చేసిరనుకో, హైదరాబాద్లో డెవలప్ చేసిరనుకో, హైదరాబాద్ కూడా మంచి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. వేరే వాళ్ళు కూడా మూసీని చూడడానికి వస్తారు, ఓకే. లాభం ఉండొచ్చు హైదరాబాద్. కానీ పేదవాళ్ళ ఇల్లు రోడ్ల మీదకి వస్తున్నాయి కదా, పేదవాళ్ళ బతుకులు రోడ్ల మీద పడుతున్నాయి కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ ఈ మూసీ సుందరీకరణ, మూసీకి సంబంధించిన ప్రక్షాళన ఎట చేస్తారు? మళ్ళీ బిజినెసే. 1,00,000 కోట్ల రూపాయలట. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు ఆ మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ గురించి కేసీఆర్ ఆలోచన చేయలే కావచ్చా? లేకపోతే ఇప్పుడు మూసీకి సంబంధించినటువంటి నీళ్ళను తెల్లగా చేస్తామంటున్నారు. డ్రైనేజ్ వాటర్ అంటే ఎడిగిపోతుంది, డ్రైనేజ్ వాటర్ అంతా ఎడిగిపోతుంది, దానికి సపరేట్ లైనా మళ్ళా? పోనీ డ్రైనేజ్ వాటర్ అంతా మూసీలోకి వెళ్ళే పోతుంది అనుకుందాం, అప్పటికప్పుడే ప్యూరిఫై అవుతుందా? ఏడ ప్యూరిఫై అవుతుంది? ఎట్లా ప్యూరిఫై చేసి పంపిస్తారు మూసీలోకి? మూసీలోకి డ్రైనేజ్ వాటర్ వస్తే స్మెల్ రాదా? డ్రైనేజ్ వాటర్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, మరి ఆ పరిస్థితి ఏంది? మరి ఏందో మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థమైతలేదు. కానీ ఒక బిజినెస్ లెక్కనే అనిపిస్తున్నది చాలామందికి. ఈ మూసీ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందో, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ మూసీ వల్ల ఎవరికి లాభమో అర్థమైతలేదు. ఇప్పుడు మూసీ నీళ్ళు ఎటు పోవాలో అటు పోతాయి, కిందికి పోతాయి నీళ్లు. కానీ ఇప్పుడు మొత్తం అద్భుతాలు చేస్తారట. నాకు ఇంకో విషయం అర్థం కాదు. హైదరాబాద్లోనే మూసీ డెవలప్మెంట్ చేసి 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు అనుకుందాం, హైదరాబాద్లోనే మూసీ డెవలప్మెంట్ చేసి హైదరాబాద్లోనే తెల్లగా నీళ్లు, డ్రింకింగ్ వాటర్ లెక్క ఉంటాయట నీళ్ళు, ఇక బోట్లు తిప్పడానికి. మరి ఈ వాటర్ కింది పోగానే ఎక్కడి దాకా అయితే మీరు దీన్ని డెవలప్ చేసారో అక్కడి దాకానే వైట్గా ఉంటాయి వాటర్, మళ్ళీ కింద మొత్తం బ్లాకే కదా, మళ్ళీ కలిసిపోతాయి కదా నీళ్ళు. మరి ఇక్కడ దాకా చేసుడు ఎందుకు? మళ్ళీ నీళ్ళు తెల్లగా నిగనిగలాడుతాయా ఎట్లా? ఏమో మరి ఈ మూసీ ఏందో, ఈ కథ ఏందో, ఒక బిజినెస్ కోసమే అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈ భూములన్నీ తీసుకుపోయి రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతిలో పెట్టడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల చేతిలో పెట్టడానికి చేస్తున్నటువంటి డ్రామా అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. మరి ఇది బిజినెస్ ఎక్కడ రాబోతుందో తెలియదు. డెవలప్మెంట్ అనేది అంటున్నారు, మరి డెవలప్మెంట్ ఎక్కడ రాబోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.